నేను కొన్ని చేంజెస్ అందరిలోనూ చూసిన తర్వాతే వెళ్ళదలుచుకున్నాను. అవి మీ సంసారాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో కొన్ని కాని పనులు అయ్యేదాకా చూడడం అవన్నీ సరే. దాన్ని ఇహము, పరము అంటాం గదా! ఇదంతా ఐహికం అన్నమాట. శరీరం, సంసారం, ఏదో బిజినెస్సు, డబ్బు, అప్పు ఇవన్నీ తీరడం, ఏదో సంతానం ఇవన్నీ కూడా ఐహికం. ఆముష్మికమైన ఒకటుంది. అంటే ఊర్ధ్వలోకాల్లో సుఖమైన లోకాలకి, స్వర్గలోకానికి దానికి వెళ్ళడం. దానికి కావాల్సిన పుణ్యం, దానికి కావాల్సిన యజ్ఞమో, దానమో, ఈ మంత్ర జపమో, తపస్సో ఇవన్నీ అవి చేయించడం అనేది రెండో పని. ఈ 2 కూడా వేదాంత శాస్త్రంలో అయితే మహాత్ములు చెప్పిన వాక్యాలు 2 కూడా నశ్వరమే. 2 ఉండేవి కావు. పర్మనెంట్ కాదు. ఇక ఐహికమైనటువంటి సుఖాలెన్నున్నా, అలాగే ఆముష్మికమైన ఊర్ధ్వలోక సుఖాలెన్నున్నా ఇవి కూడా శాశ్వతం కాదు. నిర్గుణమైనటు బ్రహ్మజ్ఞానం ఉంది. ఒకటి శుద్ధమైన మోక్షాన్ని సంపాదించుకో అని చెప్తాడు. గురువు ఏం చేస్తాడంటే బాధిస్తాడు, బోధిస్తాడు, సహాయం చేస్తాడు, ఉద్ధరిస్తాడు. 4 చేస్తాడు. బాధితుడు అనే గురువులు, బాధ గురువులని కొందరున్నారు. రేపొద్దున 3 రోజులు ఉపవాసం ఉండి నా దగ్గర తర్వాత మాట్లాడరు, ఉపదేశం చేస్తాను. నువ్వు ఒంటిగల మీద నుండి తెల్లవార్లు ఓంకారం జపం చేయి. పొద్దున్న 6కి నేనొస్తాను, చూస్తాను. కాలు మధ్య రెండో కాలు కింద పెట్టడానికి వీల్లేదు. ఇట్లాంటివన్నీ లేదా నీకున్నదంతా దానం చేసేసేయి. లేకపోతే నాకిచ్చేసేయి, నేను దానం చేస్తాను. ఇట్లాంటివన్నీ బాధించే గురువులున్నారు. ఈ మంత్రేమో 1,00,000 చేయాలి 3 రోజుల్లో అనడం. బాధ కాదు ఇవన్నీ. అలాంటి మతం నాలో లేదు. అందుకని నాకు నేనే ఇంపోజ్ చేసుకుంటా. ఇవన్నీ ఎవరు చేస్తారంటే తమరు చేసిన వాళ్ళు కొందరు. అందులో 2 రకాలున్నారు బాధించే గురువులు. తమరు చేసినయి ఆ బాధలను అనుభవించిన తర్వాత అందులో ఉత్తీర్ణులై ఇంకోరికి చెప్పేవారు ఒకరు. తానెన్నడూ కూడా దాని జోలికి పోకుండా ఇంకోడి చేత చేయించేవాళ్ళు ఒకళ్ళు. లోకం మీకు ఉన్నది విషయం చెప్పాలి కదా! అవి నేను చేయలేదు కాబట్టి ఇంకోళ్ళకి చెప్పను. నేనెప్పుడు చేయలేదు. ఉపవాసం కూడా 24 గంటలు కావాలండి. నిద్రపోయాను 3 రోజులు ఓ మాట అలా 2 మాటలు. 72 గంటలు నిద్రపోయాను. గాఢ నిద్ర. అలాంటివి జరిగినాయి. సరే. హ్మ్. ఇన్నాళ్ళు నేను చెప్తున్నటువంటిది 25 ఏళ్ల నుంచి నేను చెప్తున్న విషయములైతే ఏంటంటే, ఇక్కడ 5, 6 ఏళ్ల నుంచి నేను చెప్పినవేంటంటే 2 రకాలుగా ఉన్నాయి. ప్రపంచంలో అనేక విషయములు అర్థం చేసుకోవాల్సినవి, సందేహములతో ఉండే విషయాలు కొన్నుంటాయి. అనేక విషయాలు సందేహాలొస్తాయి. ఆధ్యాత్మిక విషయములన్నీ కూడా. కర్మ అంటే ఏమిటి? జన్మ అంటే ఏమిటి? జీవుడెవరు? ఈశ్వరుడెవడు? ఊర్ధ్వలోకాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ సందేహాలుంటాయి. వాటి గురించి క్లారిఫికేషన్స్. లోకాన్ని ఏ విధంగా చూడాలో జ్ఞాన స్థితిలో. అలాంటి మెంటల్ ప్రిపరేషన్, సైకలాజికల్ ప్రిపరేషన్ 2 కూడా జరిగాయి. మెంటల్ అండ్ సైకలాజికల్. సైకలాజికల్ అంటే లోపల సైక్ అనేది అహం అనే వస్తువు ఉంది. దానికి లాజిక్ దానికి అందాలి లాజిక్. దానికి లాజికల్‌గా అనిపిస్తే అది చూస్తుంది సత్యాన్ని కరెక్ట్‌గా. లోపల సైక్‌కి లాజికల్‌గా కనబడేది మెంటల్‌గా కన్విన్సింగ్‌గా ఉండకపోయినా యాక్సెప్ట్ చేస్తారు కొందరు. అంటే సైకాలజీని లోపల సైక్ యొక్క లాజిక్‌గా అందేటటువంటి సత్యం చెప్పితే లోపలికెళ్ళే బోధ అవుతుంటది. లేతే మెంటల్‌గా బోధన చేసి సందేహాలు మిగిలిపోతాయి. అవి కన్విన్స్ కారు. దానికి సమాధానం చెప్పి దాన్ని ఖండించడం చేతక ఊరుకుంటారు. అలా కాదు నేను. మెంటల్‌గా నేను చెప్పను. లోపల ఈ అహంకారం దాకా లోపలికి వెళ్లి బోధ దానికి అర్థమై అది దానికి కన్విన్స్ అయిన విషయములే డైజెస్ట్ అయిపోయి అబ్జార్బ్ అయిపోతాయి. అది బ్యాంకులో డబ్బులాగా ఎప్పుడు కూడా భవిష్యత్తుకి కనపడి ఉపయోగపడేటటువంటి సమయానికి వినియోగపడేటువంటి ధనం అది. జ్ఞానధనం. జ్ఞానధనం అని దానికి పేరు. ఈ జ్ఞానధనం శాశ్వతం మీరు సంపాదించింది. మర్చిపోరు. మీ మనస్సు జ్ఞాపకం రాకపోయినా అంతఃకరణకి తెలుస్తుంది. అంతఃకరణకి స్ఫూర్తి లేకపోయినా అహంకారం లోపల ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ ఉత్తర జన్మ కూడా పనికొచ్చే అంత జ్ఞానధనం అది. శరీరంతో చచ్చిపోయేది కాదది. మానసికమైన విజ్ఞానం, శాస్త్రములు, వేదం చదువుకున్నా వాడు చచ్చిపోయినప్పుడు శరీరంతో మనసు చచ్చిపోతుంది. ఉత్తర జన్మకి మళ్ళీ ఏమీ లేకుండా ఉండొచ్చు. ఈ జ్ఞానధనం అలా పోయేది కాదు. అలాంటిదే చెప్పానని నా విశ్వాసం. అది శివానుగ్రహం చేత అలాగే జరిగింది. ప్రతి సత్యము కూడా అంత లోపలిగా వెళ్ళినాయి. మోక్షం అడుగుతారు అందరూ కోరుకుంటారు. అంతకన్నా కోరుకోదగింది ఏమీ లేదని చెప్పాను. అదే కోరుకునేవారే నాతో శ్రద్ధగా విన్నారు.
సంస్కారాలు నాశనం కావాలని అనే సాధన ఏదో చేస్తాం. ప్రణవం జపం చేయమని చెప్పి మన గురు పూర్ణిమ నాడు నేను చెప్పాను. దానివల్ల సమస్త ఫలాలు చేకూరుతాయి. అది రోజు యథావిధిగా చేస్తూ ఉంటారు. యథాశక్తిగా చేస్తూ ఉంటారు. చాలా ఎంత చేస్తారు. నేను నిర్ణయించాను ఒక గంటని. ఉదయం, సాయంకాలం అన్నాను. ఒక మాటైనా చేస్తే చాలన్నాను. అవన్నీ చాలు నిజంగా అందరూ చేసుకోవాల్సిందే. ఇది కాక సంస్కారములనే పేరుతో మనలో ఉండే టెండెన్సీస్ ఉన్నాయి. లోపల పూర్వజన్మ లక్షణాల చేత టెండెన్సీస్ కొనున్నాయి. ఇదంతా అలా ఉండగా శరీరంతోనే మనం ఏకంగా కలిసిపోయి, మెలిసిపోయి అందులో ఉన్నాం కదా! శరీరంలో ఉండేటువంటి స్థితిగతులని, చుట్టూ ఉండే పరిస్థితుల యొక్క స్థితిగతుల్ని బట్టి మన యొక్క సంస్కారములు, మన యొక్క టెండెన్సీస్ మారుతున్నాయా లేదా? అంటే శరీరంలో అందరినీ మనకి క్షమ, దయ, ఎవరు ఎంత అపకారం చేసినా ఎప్పుడు క్రోధం రానివాడు ఒకడున్నాడు. వాడి శరీరంలో రుగ్మత వచ్చింది. కడుపులో నొప్పి వచ్చింది. అప్పుడు అలా ఉండగలిగాడా? ఆ మూడ్‌లో టెండెన్సీ అప్పుడు ఎఫెక్ట్ అవుతుందా లేదా? శరీరం యొక్క అధికారం జీవుని పైన ఏమాత్రం ఉంది అంటే అన్‌లిమిటెడ్‌గా ఉంది అజ్ఞాన దశలో. లిమిటెడ్‌గా ఉంది జ్ఞానాజ్ఞాన దశలో. జీరోగా ఉంది జ్ఞాన దశలో. అట్టి స్థితికి వెళ్ళాల్సిందే మనం. తప్పదు. జ్ఞానదశ వచ్చేదాకా శరీరాన్ని భరించవలసిందే కదా సాధన కాలంలో. మరి అంతవరకు ఏమిటి? కాబట్టి ఇల్లు, వాకిలి, తిండి, బట్ట ఎలా జాగ్రత్త పెట్టుకుంటున్నామో శరీరాన్ని కూడా ఒక విధమైనటువంటి డిసిప్లిన్‌లో పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. శరీరాన్ని నెగ్లెక్ట్ చేసి అది నీవు కాదులే, నీకు బాధొస్తే వస్తుంది, నీ తలలో నీరు పెట్టి నువ్వు నువ్వు ధ్యానం చేసుకో. చేయలేవు. చేయలేరు. డిస్టర్బ్ అవుతున్నారు బాధలు. పడుతున్నారు. ఒక కాల్లో ఎముక విరిగితే ఎంత బాధ? బాధ తగ్గడానికి స్మరణ చేసుకోమంటే ఏదో కొంత చేసుకునే ప్రయత్నం చేస్తారు గానీ, జ్ఞానం అప్పుడు కూడా మోక్షం కోసమే ధ్యానం చేయమంటే చేయలేరు. మొట్టమొదటి మనకి మొదటి రంగం, ఫస్ట్ థ్రెషోల్డ్ బాడీ. ఇమ్మీడియేట్ థ్రెషోల్డ్ బాడీ. ఇంకా దారాపుత్రులు, భార్య, పిల్లలు, ఆస్తి, పాస్తి, సంఘంలో గౌరవం, ధనం ఈ శరీరానికి సంబంధించినవే ప్రపంచం అంతా. శరీరం లేకపోతే లేనివి, శరీరం ఉన్నప్పుడే దానికి సంబంధించినవే ఇవన్నీ మిగతావన్నీ. అన్ని అనుబంధాలు, ఆశలు, నిరాశలు అంత ప్రపంచం అంతా శరీరం అనే ఫస్ట్ థ్రెషోల్డ్‌తో ఉంది. ఇది ప్రాంగణం. ఆ ప్రాంగణం శరీరానికి అనుబంధంగా ఉంది ప్రపంచం అంతా. ఎంత జ్ఞానంతో ఉన్నప్పటికీ శరీరం నేను కాననుకునేటువంటి వేదాంత గ్రంథాలు వందలు రాశారు. తెగ రాసి పారేశారు. ఇంకా రాస్తున్నారు వందలు, వేలు. ఎన్ని లక్షల పేజీలు ప్రింట్ అయినాయో నాకే తెలీదు. అదంతా చదువుకుంటే ఇందాక చెప్పినట్టు మైండ్‌కి వెళ్ళేటటువంటి నాలెడ్జే కానీ, అప్పుడు కూడా సందేహాలు నివారణ కావు. అయ్యా చాలా గ్రంథాలు చదివాను. నాకింకా సందేహం ఉందనే పండితులు నా దగ్గరికొచ్చారు. కాబట్టి శరీరాన్ని, దాన్ని ఒక కండిషన్‌లోకి తీసుకువెళ్ళాలి. దాన్ని యోగం అంటాం. చాలామంది అంటారు, సాయిబాబా గారు కూడా మా నా నాకు చాలా డివోటెడ్ మ్యాన్ ఒకాయనతో చాలా వీఐపీ ఆయన చెబుతాను. 55 ఏళ్ల తర్వాత నీకు యోగం పనికిరాదు. నువ్వేం చేయలేవన్నారు. లో నేనంటాను శరీరం యు అన్నారు. నేనేమంటానంటే 12 సంవత్సరాల పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి 80 సంవత్సరముల వయసులో ఉండే వృద్ధుడి వరకు శరీరానికి తనకి ఉండే దాన్ని క్షాళనం చేసి దాన్ని మార్చగలిగినటువంటి శక్తి యోగంలో ఉంది కాబట్టి, శరీరం యొక్క వయస్సుతో శరీరం యొక్క జవసత్వాలు ఉండడం అనే దాంతో సంబంధం లేని విషయం ఇది. నేను అలాగా నిరూపించాను. అలా జరిగింది. యోగం అందరికీ కూడా సాధ్యమైనటువంటి స్థితి. యోగం యొక్క మహాత్మ్యం ఇంతని చెప్పడానికి వీల్లేదు. అయితే యోగంలో, సాధనలో మమ్మల్ని కూర్చోపెట్టలేదు. యోగంలో ప్రారంభంలో సాధన కూర్చోపెట్టకూడదు. సర్వసన్నద్ధమై మనుషులన్నిటికీ సిద్ధమై ఇక జ్ఞాన ఫలాన్ని వాళ్ళు చేతిలో పెట్టుకుని తినేటటువంటి స్థితి, పరిపక్వ స్థితి మనుషుడికొచ్చినప్పుడు ఎంత కనీసపు యోగ శాస్త్రంతో పరిచయం కావాలో, ఆ శరీరానికి ఎటువంటి యోగ అనుభూతి, యోగ సాధన ఎంత కనీసం కావాలో ఆ కాస్తే ఇవ్వడం చాలా తక్కువ. ఎంత తక్కువైతే అంత సులభంగా వాళ్ళు చేయగలుగుతారు. అంతకుముందు మనుషులు ప్రిపేర్ అయి ఉండాలి.
యోగంలో ప్రవేశించిన తర్వాత లోపల సైకలాజికల్ ప్రిపరేషన్ తీసుకురావడం నాకు మంచిది కాదనిపిస్తుంది. యోగంలో ప్రవేశించేటప్పుడే అనేక అవరోధాలు వస్తాయి. ఏం చేతంటే ఇన్నర్ మ్యాన్ ఈజ్ నాట్ రెడీ టు స్టార్ట్. హి డస్ నాట్ నో వాట్ ఈస్ హి ఆస్కింగ్ ఫర్, వాట్ ఈస్ హి ఎయిమింగ్ ఎట్. తను ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ ఇన్నర్ మ్యాన్స్ ప్రిపరేషన్ చాలా ముఖ్యం. కాబట్టి అది ముందర చేసిన తర్వాత ఈ ఈ చిన్న పని చేయి, నువ్వు యోగంలో కూర్చో, ఇది నీకు సులభంగా అవుతుందని చెప్పడం ప్రారంభంలోనే కష్టతరమైన యోగంలో ప్రవేశపెట్టడం హఠయోగం, రాజయోగం అని చెప్పి కుండలిని జాగ్రత్త ఇవన్నీ ఇప్పుడు మొదట్లో అయితే 12, 16 సంవత్సరములు కనుక ఏకాగ్రత మిమ్మల్ని కూర్చోబెట్టుంటే ఈ కుండలిని జాగ్రత్త అయి ఉండేది అనుకోండి. సంసారం మాట ఏమిటి, కామక్రోధాల మాట ఏమిటి, అవసరాలు కష్ట నిష్ఠూరాల మాట ఏమిటి, సంస్కారాల మాట ఏమిటి లోపల, వాటన్నిటికీ సైకలాజికల్ ట్రీట్మెంట్ కాలేదే. అవి అలాగే ఉండగా ఈ కుండలిని జాగృతికి అడ్డం వచ్చేది తన అహంకారం, తనలో ఉండే దుఃఖం, సందేహాలు, సమాధానాలు. ఒక రోజు వచ్చిన సమాధానం మర్నాడు సరిపోదు, ఇంకో సమాధానం కావాలి. ఈ స్థితి అంతా ఉంటుంది మనిషికి. పరిపక్వత ఇన్నర్ మ్యాన్‌కి ముందర తీసుకొచ్చిన తర్వాత చాలా నిమిత్త మాత్రం ఈ కాస్త ఇది చేయమని చెప్పడం అది నా మతం. ప్రతి దాంట్లోనూ నాకో మతం ఉంది. నా మెథడాలజీ వేరుగా ఉంది. నా సిద్ధాంతం, తత్వం ఒకటి నాకుంది. నేను ఏ స్కూల్‌కి చెందినవాడిని కాదు. అందుకని ఈ జన్మలో నీకెవరైనా గురువు ఉన్నారంటే నా రమణ మహర్షి నుంచి ఆయన మార్గం చెప్తాను. అంతేగాని నేనేమన్నా సాధన చేశానా? ఎవరు గురువు? ఈశ్వరుడే. శివయేవ గురువు. శివుడే గురువు. అంతరాత్మ అతడున్నాడు. అతడుండగా మనం ఎందుకు ఎక్కడెక్కడికి వెళ్లి యాచిస్తాం? ఏం అక్కర్లేదు. అందుకని నేను మీ లోపల ఉండే శివుడు మీకు గురువు, నేను మీకు ఫాదర్, తండ్రిని. ఆ భావంతో నేను మీకు ఏ విషయమైనా చెప్తున్నాను. అందుకని యోగ సాధన నిమిత్తం మాత్రం ఏదో కొంత చేయవలసి వస్తుంది. ఈ చిన్న సాధనకి వయస్సుతో నిమిత్తం ఉండదు. 80 సంవత్సరాల వయసు పోయిన 4 ఏళ్ల క్రితం ఎవరో ఒకాయన వచ్చాడు. నాకు 78 ఏళ్ళు వచ్చాయి. నాకు కామక్రోధాలు చావలేదు. నాకు ఆత్మ జ్ఞానం కావాలని చాలా కోరుకున్నాను. చాలా విన్నాను. ఎంతమంది గురువులను ఆశ్రయించాను. 28 ఏళ్ల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను గురువుల చుట్టూ. అనేక మంది అనేక బోధలు చేశారు, ఉపదేశాలు చేశారు, యోగ సాధన మొదలు పెట్టమన్నారు. ఇలా ప్రాణాయామం చేశారు, అవి చేశాను, ఇవి చేశాను. నేనుగానే ఉన్నాను. అంటే ఇక మళ్ళీ ఎవరి దగ్గర బాబా దగ్గరికి వెళ్ళాను. నీకు యోగం పనికిరాదు, ప్రణవం జపం చేసుకోమన్నారు. బాగుంది, వారు చెప్పింది నిజమే. కానీ ఆ ప్రణవ జపానికే యోగంతో ముడిపెట్టి చేసుకోండి. ఈ చిన్న పని చేసుకోండి. 6 నెలల తర్వాత నాకు తేడా ఉందన్నాడు. ఇంకొక 6 నెలల తర్వాత నాకు శాంతి కలిగిందన్నాడు. ఓ దత్తత కొడుకున్నాడు. ఆస్తంతా వాడికిచ్చాడు. ఏదో కష్టాలున్నాయి దాంట్లోను. వాళ్ళిద్దరికీ సామరస్యం లేదు. అవన్నీ నేను ఇగ్నోర్ చేయగలుగుతున్నానన్నాడు. దూరం అయింది నా మనస్సు అన్నాడు. తర్వాత నేను ఏదో ఒక క్షణం కోరుకున్నాను. ఇవి కూడా బాగుంటే సంసారం ఉండాలి కదా అనుకున్నాను. అవన్నీ బాగుపడ్డాయన్నాడు. చివరికి ఏదో 6, 8 నెలల క్రితం పోయినాడు. పోయేసరిగా వారం రోజుల ముందరొచ్చి నేను తరించానని అనుకుంటున్నాను అన్నాడు. ఒక్క మాట. వేదాంత శాస్త్రం చదువుకున్నాడు. చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఎన్నో విషయాలు చక్కగా ఉపన్యాసం కూడా చెప్పగలిగే స్థితికొచ్చాడు. అంటే ఆ 4 ఏళ్లలో ఆయన మొట్టమొదటి రోజు వచ్చిన రోజునే ఎక్కువ టైం లేదు, వెంటనే చెప్పాలని ఏదో చెప్పారు చిన్న విషయం. అలాగ సాధ్యం అవుతుంది. మనం చేసే సాధనకి సర్వాంగములు స్వాధీనం కావడం, ధాతువులు, సప్తధాతువులు మన వశం కావడం, కుండలిని జాగృతి లోపల నుంచి శిరస్సు దాకా ఒక మాట చైతన్య ప్రవాహం మన స్వాధీనం కావడం, ఏ చక్రంలో ఉండాలంటే చక్రం ఇలాంటివి కాదు నేను చెప్పి. అన్ని చక్రములకు మూలాధారమైనటువంటి ఒక చిన్న విషయంలో దాన్ని అతి సులభంగా దానికి చిన్న సాధన చేయండి. దీనివల్ల 2 పనులు సాధిస్తారు మీకు. శరీరం ఏమో అరోగత పొందుతుంది, రోగాన్ని వదిలిపెడుతుంది. ఏదో ఉంటుంది వార్ధక్యంలో అనేక బాధలు, అవన్నీ పోతాయి. శరీరంలో అరోగత ఎప్పుడైతే వచ్చిందో శరీర భావన తక్కువైపోతుంది మీకు. ఆరోగ్యమైన శరీరంలో శరీర భావన ఉండదు. ఆరోగ్యమైన శరీరంలో మీకు శరీర భావన నువ్వు శరీరం కాదంటే ఆరోగ్యవంతుడైతే చేస్తాడు. అనారోగ్యవంతుడైతే ఈ బాధ మాట ఏం చేస్తాడు అంటాడు. శరీరం నువ్వు కాదు, బాధ ఎవరిది అంటాను నేను. అమ్మో అయ్యో అనకుండా ఉంటాడా? కాబట్టి అరోగత ఉండాలి. వార్ధక్యం రోగం కాదు. నాకు పళ్ళు ఊడిపోతున్నాయి, నాకు జుట్టు నెరిసిపోయింది, ఇది రోగాలా ఇవి? అది సహజం. అవి అలా ఉండగానే యోగి కావాలి. మూడోది ఏంటంటే తను విన్నటువంటివన్నీ కూడా మననం చేసుకుంటే
వాటిలోకి వెళ్ళిపోయినప్పుడు, లోపలి ధ్యానంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు అంతఃకరణ జాగ్రత్త పెట్టుకుంది. అవి పైకి తేలుతూ వస్తాయి. ఒక్కొక్కటి దర్శనమిస్తూ ఉంటాయి ఆ సత్యాలు. ఆనందంలోకి పెడతాడు. అప్పుడు శరీరం బాధించకూడదు. శరీరం చీమ కుడితే గబుక్కుని అబ్బా! అంటారు. ఈ స్థితి రాకూడదు. శరీరంలో ఈ నేనే శరీరం అని వీడు అనుకుంటున్నాడని కాదు. అవుతోందది. అలా అయిందది. నువ్వు శరీరం నువ్వు అనుకుంటున్నావు అంటారు కానీ, వాడు అనుకోవడం కాదు. అనుభవిస్తున్నాడు. మనమేమో ఏ విధంగా జ్ఞానాన్ని అనుభవం కోరుతున్నామో అనుకోకుండా, నేను బ్రహ్మను అనుకుంటే సరిపోతుంది. అనుభవంలోకి రావాలంటున్నాం. అలాగే ఇక్కడ అనుభవంలోకొస్తుంది. అనుకోవటం లేదిక్కడ. దానికి అపోజిట్ శరీరం. ఇది మన స్థితి. ఇందులోంచి అందులోకి వెళ్ళాలి గదా! ఎప్పుడు మీకిది అడ్డు రాకుండా ఉంటుంది. జ్ఞానబోధ అంతాను. ఇచ్చినటువంటి అమృతం అంతా అది లోపల ధార తాగినటువంటిదంతా. దానికి కావాల్సిన చిన్న సాధన నేను చేయాలి, చేయించాలి అని అనుకున్నాను. 35 సంవత్సరములు అర్జునుడు గీతాబోధ తర్వాత మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి నువ్వు చెప్పినవన్నీ గూడా నాకు అర్థమైనట్టే ఉన్నాయి కానీ నన్ను బాధిస్తూనే ఉన్నాయి. 35 సంవత్సరాలు ఏదో భోగభాగ్యాలు అనిపించాం. ఇంక మాకు శత్రువు లేరు. కౌరవులు నశించారు. ఎవ్వరు లేరు మాకు శత్రువులు. మాదే రాజ్యం భూమంతా అనుకుని సుఖంగా ఉన్నాం. ఇప్పుడు నాకు ఆ యుద్ధంలో తలుచుకుంటే నా కొడుకు పోయాడని దుఃఖం వస్తుంది. జయించామని, వాళ్ళని చంపామని సంతోషం కలుగుతూ ఉంటుంది. మిశ్రమ భావాలతో ఉన్నాను నేను. నాకు యోగ సాధన రహస్యం నాకు చెప్పమంటే, నీకు యోగం చెప్తానని చెప్పాడాయన. ఆయన యోగ సాధనే చెప్పాడు. కుండలిని యోగం చెప్పాడు. ఇంకా చాలా రహస్యాలు చెప్పాడు. పతంజలి యోగ శాస్త్రంలో, హఠయోగంలో చెప్పనటువంటి రహస్యములు అవన్నీ కూడా ఆయన చెప్పాడు. అనేక యోగ శాస్త్రాలు ఉన్నాయి. యోగం అనే పేరుతో చాలా గ్రంథములున్నాయి. అనేక మార్గాలున్నాయి. గోరక్షనాథుడు చెప్పింది ఒక విచిత్రమైన యోగం. అందరూ చెప్పారు. అన్నిట్లో అత్యుత్తమమైనటువంటి సులభంగా అందరికీ అంటే ఇప్పటికీ అర్జునుడు ఏ వయస్సులో వెళ్ళాడు అని నేను గుర్తుపెట్టుకోండి. అది నా ఎవిడెన్స్. నా సపోర్టింగ్ ఎవిడెన్స్. అర్జునుడు ఏ వయస్సులో వెళ్ళాడు? అర్జునుడు సుమారు 100 ఏళ్ళు దాటిపోయినాయి. కృష్ణుడి కంటే పెద్దవాడు ధర్మరాజు. సుమారు 15 సంవత్సరాలు పెద్దవాడు. 150 ఏళ్ళు ఆయనకు ఉన్నాయి. ఆ తర్వాత అర్జునుడికి 120 ఏళ్ళు తక్కువ లేవు. ఆ వయసులో వెళ్ళాడు. పోనీ వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉందన్నా మనకి 80 ఏళ్ళు అనుకోండి పోనీని. అంటే అప్పుడు యోగ మార్గం చెప్పితే తక్షణమే అనుష్ఠించి ఆ అనుభూతిని పొందాడు అర్జునుడు. దాన్ని తర్వాత క్రియాయోగం అన్నారు కొందరు. ఆధ్యాత్మ యోగం అన్నారు. తర్వాత కొందరేమో దాన్ని అన్నిటిని సమన్వయం చేసే యోగం. దాన్ని ఏదో రకరకాల పేర్లు పెట్టుకున్నారనుకోండి. క్రియాయోగం అని దానికేదో అనుకుంటాం మనం. క్రియాయోగంలో ప్రారంభ దశలోనే రోగగ్రస్తమైన శరీరంలో ఉండేవాడు కూడా క్రియాయోగంలో రోగాన్ని తగ్గించుకుంటాడు, అనుభూతిని పొందుతాడని చెప్పి దాంట్లో ఫలం చెప్తున్నారు. ప్రారంభంలో ఒక 4 విషయాలు ఏమిటంటే 14 భువనాలున్నాయి ఈ బ్రహ్మాండంలో. పెద్ద అండాకారంగా ఉంది. ఒక పెద్ద దోసకాయలా ఉందిది. మధ్యలో ఉన్నాం మనం. కింద 7 లోకాలున్నాయి. పైన 6 లోకాలున్నాయి. మధ్యలోకం మనది. ఆ మధ్యలోకంలో ఉండేటటువంటి మనం 14 భువనముల యొక్క ముద్ర శరీరంలో ధారణ చేసి ఉన్నాం మనం. అంటే పాతాళాది లోకములు కూడా ముద్రలో ఉన్నాయి మన దగ్గర. సూక్ష్మీకృతంగా దగ్గర కొలాప్స్డ్‌గా ఒక చిప్‌లో ఉన్నట్టుగా అన్నీ ఉన్నాయి. అవి మూలాధారం నుంచి కిందగా ఉండే 7 లోకములు కింద ఉన్నాయి. అవి కనపడటం బై అండ్ లార్జ్ ఎక్కువగా ఊర్ధ్వలోకముల యొక్క అనుభూతి, దానికి వెళ్ళే మార్గాలే ఎక్కువ ఎక్స్‌పాండ్ అయ్యి, ఎక్కువ వివరంగా మన శరీరంలో ఉన్నాయి. సంక్షిప్తంగా అధోలోకాలున్నాయి. క్లుప్తీకరించి. కాబట్టి ఎవడైనా సరే ఆ సంక్షిప్తంగా ఉన్నా దాని ముద్ర, దాని సూచన ఉంది కాబట్టి అధోలోకాలకు కూడా వెళ్ళే అవకాశం ప్రతివాడికి ఉందని అర్థం. కానీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటువంటి అవకాశమే 90 పాళ్ళు ఉంది. అధోలోకాలకు వెళ్ళే పాసిబిలిటీ 10% ఉంది. ఈ విధంగా ఉన్న శరీరంలో
మనకుండేటటువంటి అత్యుత్తమమైనటువంటి స్థానం అంటే ఉత్తమం అంటే చాలా ఎత్తుగా ఉన్నదని, అంటే చెట్టు చివరిదని ఇక్కడ మూర్ధని పర్యంతం ఇక్కడ ఉంది. శిరస్సులో ఉంది. అవన్నీ లోకముల స్థితి, ఊర్ధ్వలోకాలు, బ్రహ్మలోకం ఇట్లా. ఏ లోకానికి కూడా చెందనటువంటి ఒక శూన్య స్థానం ఏమో హృదయంలో ఉంది. శూన్య స్థితి అది. ఏ లోకము, ఏ దేవతలు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఇత్యాది దేవతలు ఎవరూ లేకుండా, దానికి ఒక రూపము, గుణము ఈ రెండూ లేకుండా, పరిధి లేకుండా, ఇంత బ్రహ్మాండమునకు కేంద్ర స్థానమైనటువంటి శూన్యమైనటువంటి స్థానం ఒక హృదయంలో ఉంది. ఆ శూన్య స్థానంలోకి వెళ్ళక పక్క నుంచి తప్పించుకుని పైకి వెళితే ఊర్ధ్వలోకాలు, బ్రహ్మలోకం గారు, విష్ణులోకం అన్నీ ఉంటాయి. ఈ లోకములు మిథ్య కాదు, అబద్ధం కాదు, యథార్థంగా ఉన్నాయి బ్రహ్మాండంలో. వాటిలో మనం విష్ణువుకి కల్పించుకున్న రూపం కానీ, రుద్రునికి కల్పించుకున్న రూపం కానీ, బ్రహ్మకు 4 ముఖాలు ఉన్నాయి మొదలైన రూపములు కానీ, సరస్వతి, లక్ష్మి మొదలైన రూపాలు కానీ, ఇవి వేదములు ఆధారంగా తంత్రము సృష్టించి కల్పించినటువంటి రూపములు. అవన్నీ యాక్చువల్గా తేజ శరీరాలే, కానీ ఆ స్థానములు స్పేస్లో దూరం దూరంగా ఉన్నాయి. ఇది ట్రూత్. ఇది ఆ రూపములు కల్పించినప్పటికీ వాటి మంత్రములు ధ్యానం చేసినా ఇక్కడ మనకు కలిగేటువంటి శుభాలు, లక్ష్మీ జపం చేస్తే ఏమొస్తుంది? ధనం వస్తుందంట. ఏమిటా ధనం యొక్క వాల్యూ? మనం జీవించేదంతా, తినేదంతా, అనుభవించేదంతా ఈ అల్ప సుఖాల కోసమని ఆ దేవతలను రూపకల్పన చేసి, ఆరాధన చేసి, ఏవో స్వాహాకారాలు చేసి మనం ఫలాలు పొందవచ్చు. అంతేకాక ఆఖరి సమయంలో, వెళ్ళిపోయే గడియలో ఏకాగ్రత రూపములు ధ్యానించేటట్టయితే ఆ రూపములు, వాటి లోకములకి సంబంధించినటువంటి స్థానాలు ఎక్కడున్నాయో ఈ జీవుడు ఈ పితృలోకాలకి వెళ్ళి, పైలోకాలకి, ఇంకా కొంచెం పైలోకాలకి వెళ్ళి యాక్చువల్గా వైకుంఠం అనేటువంటి లోకాన్ని చూడక దాని స్మృతిని ఇక్కడ అనుభవిస్తాడు వాడు. ఆ లోకానికి అంత మాత్రం చేత వెళ్ళాడు, ఆఖరి గడియలో స్మరణ చేయడం చేత. ఇక్కడ స్వప్నంలో ఎలాగ సుఖాన్ని అనుభవిస్తామో ఆ విధంగా శరీరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అనుభవిస్తాడు వాడు. అంతేకాని యాక్చువల్గా లోకప్రాప్తి కాదు. లోకప్రాప్తికి చాలా కావాలి, తపస్సు, యోగం చాలా కావాలి. ఇది భక్తి చేత, భావన చేత వచ్చేటువంటి ఫలం ఇది. అది అలా ఉండగా హృదయాకాశంలో ఉండేటువంటి శూన్య స్థానాన్ని మనం చూడడం చేత చివరికి ఈ మూర్ధిని పర్యంతం ఇక్కడ దాకా వెళ్ళి నీ శిరస్సు కపాలంలో ఉండే చిన్న రంధ్రాన్ని భేదించుకుని జీవుడి పైకి వెళ్ళినప్పుడు బ్రహ్మైక్యం పొందుతారు. వాళ్ళు మళ్ళీ పునర్జన్మ పొందరు. శూన్యస్థానమైన హృదయాకాశాన్ని మనం ధ్యానించవాలి అని చెప్పి యోగం చెప్తాం. ఇంతే మనం చేయం. చాలా చిన్న విషయం. ప్రణవం నేను చెప్పాను. ప్రణవం చెప్పినప్పుడు ఒక్కటే మాట ఇంకొకటి దానికి కలుపుకోవాల్సింది ఏంటంటే, ఒకానొక తేజస్సుని హృదయాకాశం లోపల పెద్ద ఆకాశం ఉంటుంది. అక్కడ దేవతలు లేరు. అక్కడ కూడా యోగ శాస్త్రంలో ఏదో చెప్తారు, ఈ దేవతలు ఉన్నారు, ఆ దేవతలు ఉన్నారు, ఈ దేవతలని ఈ మంత్రంతో ధ్యానించమని. నేను అవి చెప్పటం లేదు, కేంద్రాన్ని చెబుతున్నాను కాబట్టి అక్కడ రూపం లేదు. దాన్ని పరివేష్టించి చుట్టూ ఉండే దేవతలు ఉంటే ఉండవచ్చు, కానీ లోపల ఎవరూ లేరు, అక్కడ శూన్యమే ఉంది. ప్రణవం జపం చేసినప్పుడు దాన్ని బాగా ధ్యానం చేస్తూ ఆ శూన్యంలో పెద్ద తేజస్సుని వెలుగుని ధ్యానం చేస్తూ, అదొకటి. దాన్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో మీకు తెలియకుండా కొంతకాలానికి బ్రెత్ అరెస్ట్ అవుతుంది. ప్రారంభంలో బ్రెత్ని మనమే వీలైనంత మట్టుకు తక్కువ చేసుకొని శూన్యస్థానాన్ని ధ్యానం చేయడం. అది ఎంతసేపు ధ్యానం చేస్తారో అంతసేపు బ్రీదింగ్ అవసరం ఉండదు, ఆవశ్యకత ఉండదు. శూన్యస్థానానికి కాన్షియస్నెస్ వెళితే శరీరంతో ఇప్పుడు మేము తీసుకునే బ్రెత్ అవసరం ఉండదు. యాక్చువల్గా 10 మాటలు ఊపిరి తీసుకునే బదులు 1 మాట తీసుకుంటే సరిపోతుంది. అది మీరు ఇన్వాలంటరీగానే చేస్తారా మీకు తెలియకుండా? వాలంటరీగా అయితే బ్రీదింగ్ చేయం కదా. ఇన్వాలంటరీ బ్రీదింగ్ అయినా 1/10కి రెడ్యూస్ అయిపోతుంది. ఆ స్థానంలో శరీరంలో ఉండేటువంటి ఏజింగ్ ప్రాసెస్, వయస్సు, వార్ధక్య స్థితి పెడుతుంది, అది అరెస్ట్ అవుతుంది. మొట్టమొదటి ఫస్ట్ థింగ్ అంటే ఈ రోజు ఎంత ఉందో ఆ స్థితికి, ఆ యూత్లో అక్కడ నిలబడి కొన్ని అడుగులు వెనక్కి వెళ్ళి యంగర్ బాడీని మనం సాధించాలి. ఒకప్పుడు ఏ రోగాలు లేవు కదా, అందరికీ కూడా బాగానే ఉన్నవాళ్ళు కదా. ఇవాళ ఏదైనా తప్పు చేసిందంటే, ఏదో ఏజ్ వల్ల వచ్చిందంటే, పూర్వం లేదు కదా. ఆ స్థానానికి వెళ్ళే స్థితి ఈ శరీరానికి వస్తుంది. శరీరం ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్
యంగర్. ఫస్ట్ థింగ్, ఏజింగ్ ఈజ్ స్టాప్డ్, ఇట్ గోస్ యంగర్ బై లెసనింగ్ ది బ్రీదింగ్. ఈ బ్రెత్ని తగ్గించుకోవడానికి ఒకటే మార్గం, శూన్యస్థానాన్ని దాన్ని చూసే ప్రయత్నం చేయడం. ఏమీ లేని స్థానాన్ని, ఒక పెద్ద వెలుగున్న దాన్ని హృదయాకాశంలో అలా దాన్ని చూసే ప్రయత్నమే మనం చేయాలి. కొద్దిగా కాసేపు మీరు అంటే 1 సెకండ్ లోపలికి తీసుకుని గాలి, 3 సెకండ్లు 4 సెకండ్లే, 1 2 3 4 4 సెకండ్లు, 3 సెకండ్స్ అయింది యాక్చువల్గా. అంతే, అంత మాత్రం బ్రెత్ను మనం అరెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రణవాన్ని వినడం. ప్రణవం అంటే ఏమీ కాదు, ఒట్టి శుద్ధ తేజస్సుది. ప్రణవం అంటే అర్థం ఏమీ లేదు, అది ఒక పదం కాదు, అక్షరానికి అర్థం లేదు. శుద్ధ తేజస్సు, అది ధ్యానం చేసుకుంటూ చేయడం. ఆ తర్వాత శోధన అని చెప్పి శరీరంలో అనేక టాక్సిన్స్ శరీరంలో ఉన్నాయి. వాటి వల్ల ఏజింగ్ వస్తుంది. కొన్ని అంగములన్నీ కూడా డిస్యూస్లోకి వెళ్ళి సిక్ అయిపోతుంటాయి. కిడ్నీస్, బ్లాడరు, లంగ్స్, ఇవన్నీ కూడా టాక్సిన్స్, విషములు శరీరంలో అక్యుములేట్ అవుతూ ఉన్నాయి. చాలా కాలం వాటికి ఎక్స్పల్షన్ లేక, బయటికి తోసి వాటిని విసర్జించేటువంటి శక్తి శరీరంలో లేక, అపాన ప్రాణం అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది. ప్రాణం యొక్క అపాన ప్రాణం అంటే శరీరంలో స్వేదం, చెమట బయటికి పంపించడం, ముక్కులో, కళ్ళల్లో, చెవుల్లో, మలమూత్రములలో, ఈ చివరికి గోళ్ళు, జుట్టు కూడా శరీరంలోంచి మాలిన్యాలు బయటకు పంపించే ప్రయత్నమే. అపాన ప్రాణం క్షీణిస్తూ ఉంటుంది, అందుకని టాక్సిన్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను చేసిన దాంట్లో అపాన ప్రాణం ఉత్తేజం పొందుతుంది. ప్రణవోపాసన ధారాకాశంలో చూస్తూ చేయడం చేత, కొన్ని నిమిషములు ఇలాగ రిపీటెడ్గా అలా ఉండడం చేత, ఎంత చేస్తారో, ఎలా చేస్తారో ఏ రూల్ లేదు. పడుకుని చేస్తారా, కూర్చుని చేస్తారా, ఒగ్గుని చేస్తారా, సోఫాలో పడుకుని చేస్తారా, ఏ రూల్ లేదు. ఏ రూల్ లేకుండా చేయవలసిన క్రియ మాత్రం చెప్తున్నా. హృదయాకాశంలో ఒక శూన్యస్థానం, ఒక వెలుగు ఉంది ఇక్కడ. ఆ శూన్యస్థానం, దాన్ని ఒక మాట ధ్యానం చేస్తా, ప్రణవ్ ఓం చేస్తే కాలి పీల్చుని. ఇదివరకు ప్రణవ్ నేను చెప్పాను, దాన్ని అని అంతసేపు చేయడానికి, అప్పుడు దాని కాలం, ఆ టైం వేరే, ఆ క్రియ వేరు. ఇలా చేయడం చేత మీ శరీరంలో ఎక్కడి నుంచి ప్రాణం అన్ని రంగంలోకి వెడుతోందో, అనేక క్రియాశీలకమైన ప్రాణములు ఉన్నాయి కదా, అపాన ప్రాణం, ధ్యాన ప్రాణం, ఉదాన ప్రాణం, వేరే ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది లైఫ్ ఫోర్స్ దట్ ప్రొసీడింగ్ ఫ్రమ్ ది సెంటర్. ఇది దిస్ ఇస్ ది స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. అక్కడ నుంచి అన్ని వైపులా ప్రయాణం చేస్తున్నాయి. ఇది ఇన్ని కార్యాలకి కేంద్రమైనటువంటి దాని ధ్యానం చేస్తే ఈ ప్రాణములన్నీ కూడా ఉత్తేజం పొందుతాయి. అపాన ప్రాణం ఉత్తేజం పొందుతారంటే భస్త్రిక చేయమని చెప్పకూడదు. దీన్ని చేస్తే అపాన ప్రాణం ఉత్తేజం పొందుతుంది. ఆ తర్వాత చెమటలు వస్తాయి, అన్నీ వస్తాయి. మలమూత్ర విసర్జన బాగా ఎక్కువైపోయి బాగుంటుంది. శరీరంలో టాక్సిన్స్ ఎక్కడా ఉండవు. దీనివల్ల అపాన ప్రాణం బాగా పనిచేయకపోవడం చేత ఇవన్నీ వస్తాయి. అపాన ప్రాణాన్ని ఫంక్షనల్గా ట్యాకిల్ చేసే బదులు ది సోర్స్ ఆఫ్ అపాన ప్రాణం ఈజ్ బీయింగ్ కాన్సన్ట్రేటెడ్ అపాన్. దానికి ఏం చేయక్కర్లేదు, ఒక భావన ఏం లేదు దానికి. అక్కడ మన కాన్షియస్నెస్ పెడితే అపాన ప్రాణం ఉత్తేజం పొందుతుంది. ధ్యాన ప్రాణం, ఇవన్నీ అన్ని ప్రాణములు కూడా దాంట్లో పంచ ప్రాణాలను ఉన్నాయి. ముఖ్య ప్రాణం అనేది ఒక కేంద్రంలోనే ఉంటుంది, అది పనిచేయదు. మిగతా 4 ప్రాణాలు పనిచేస్తుంటాయి. ఈ అగ్ని ప్రాణం ఉంది, అహం వైశ్వానరో భూత్వ అని చెప్తున్నాడు. నేను అగ్నినే చెప్తున్నాడు. అదేమిటి? అగ్ని శరీరంలో అన్నిటినీ కూడా ఆహారాన్ని దహిస్తుంది, పచనం చేస్తుంది, దాని సారం శరీరంతో వ్యాప్తి చేస్తుంది. అది కూడా జఠరాగ్ని బాగా లేదండి, జీర్ణకోశం సరిగా లేదండి, జీర్ణకోశానికి మందులిస్తాం, ఆ కోశానికి మందులిస్తాం. ఆ అగ్నిని ప్రజ్వలింపజేస్తే ఆ కోశం బాగుంటుంది. ఆ అగ్నిని ప్రజ్వలించాలంటే జఠరాగ్ని చేయడానికి మళ్ళీ భస్త్రిక చేయవచ్చు. దాని బదులు ఈ కేంద్రాన్ని ధ్యానిస్తే జఠరాగ్ని బాగుపడుతుంది. అన్ని ప్రాణుల ఫంక్షన్స్ బాగుపడే మార్గం ఇది ఒకటే. ఈ విధంగా చేయడం ఒకటి. కొన్ని గడియలు ఈ విధంగా మనతో మనం ఉండడం. ఈ కాలంలో ప్రపంచంతో సంబంధం పూర్తిగా మనం మర్చిపోయి దూరం అవుతాం. మనం లోపలికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళతామంటే సృష్టికి అంతా వ్యాపించి ఉండేటటువంటిది గుణములు, రూపగుణాదులన్నీ కలిగిన దేవతలు, లక్షణములు, సుఖాలు, దుఃఖాలకి అతీతంగా ఉండేవి కొన్ని లోకాలు. అన్నిటికీ ఏ లక్షణాలు ఉన్నాయో ఇవంతటా కూడా ఇవి దేని మీద ఆధారపడి ఉన్నాయో దాని మీదకి పెడతాం. ఈ లోకంలో దేవతలు,
వాటికి ఉండే గుణములు, ఒక చోట సుఖం, ఒక సత్వగుణం, ఒక చోట రజోగుణం, ఒక తమోగుణం, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. ఇవన్నీ దేనిని ఆధారం చేసుకుని ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. ఆకాశంలో ఉంటే ఆకాశం దేని మీద ఆధారపడి ఉంది? అట్టి తేజస్సు దగ్గరికి పెడతాం. అట్టి తేజస్సు హృదయంలో ఉంది. అన్నిటికీ ఆధారభూతమైనది అది, కానీ అదేదీ కాదు. ఇంక వేదాంత శాస్త్రం దాన్ని ఊరిగా వర్ణిస్తుంది. దాని మహత్తు చేతనే ఈ ప్రాణముల పని. ప్రాణశక్తికి కేంద్రాన్ని మనం చెబుతూ శూన్యస్థానం అంటున్నాం. ఇప్పుడు 2 చెప్పాను నేను. శూన్యస్థానం అంటే స్థానం శూన్యం, అక్కడ వస్తువు గాని, గుణం గాని లేదు. శుద్ధ ప్రాణశక్తి అక్కడి నుంచి కిందకి చుట్టూ వ్యాపిస్తూ ఉంటుంది. ప్రాణశక్తి యథార్థంగా మూల మూల వస్తువైన ప్రాణశక్తికి గుణం లేదు. దాంట్లోంచి బయటకు వెళ్ళిన 4 ఛానల్స్‌కే గుణాలున్నాయి. కాబట్టి గుణం లేనటువంటి ప్రాణశక్తి నిర్గుణమైనటువంటి ఒక తేజస్సుని ఆధారంగా ఉంది, అక్కడ బతుకుతుంది. అక్కడ దీపం ఆరిపోతేనే ప్రాణం పోతుంది. ఆ ప్రాణాలని విరమించి ఉంటాయి. జీవాత్మ ఉండడానికి స్థానం లేక వెళ్ళిపోతుంది. ఈ జీవాత్మ ఆ శూన్య స్థానాన్ని ఆశ్రయించుకుని దాని చుట్టూ తిరుగుతోంది అక్కడ. అతడే అంగుష్ట పురుషు అని యోగం చెబుతోంది. ఆ అంగుష్ట పురుషుడు దాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాడు. అతడి శరీర భావన అంతా కూడా అతడికి మూలాధారం ఇక్కడ కింద దాకా వెళ్ళేటటువంటి దిగువ దాకా వెళ్ళిన మూలాధారం వరకు అతడికి ఉండే సంబంధం వల్ల దేహాత్మ భావన వస్తుంది అతడికి. అందుకని ఏం చేస్తున్నాడంటే, మూలాధారంలో ఉండేటువంటి కుండలు నేను పైకి తీసుకెళ్ళవయ్యా ఈ చైతన్యాన్ని. ఈ చైతన్యాన్ని హృదయం దాకా తీసుకెడితే అంగుష్ట పురుషుడు దాన్ని తీసుకుంటాడు. దేహాత్మ భావన నశిస్తుంది. ఆ అంగుష్ట పురుషుడు పైకి పెడతాడో కిందకి పెడతాడో, ఏ చక్రాన్ని ఏది సాధిస్తాడో, ఏ లోకానికి వెళ్ళదలుచుకుంటే ఆ లోకానికి పెడతాడని ఇలాగ ఉపయోగశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఏమిటంటే, ఈ అంగుష్ట పురుషుడు లోపల ఉండేటటువంటి శూన్యస్థానం బిందువు ఉంది, అది పరమాత్మ అని చెప్పాను. ఆ పరమాత్మ బిందువు ఈ హృదయాకాశంలో ఉండే శూన్యస్థానమే. దాన్ని ఆశ్రయించి అంగుష్ట పురుషుడు ఉన్నాడు. ఈ శూన్యస్థానం ఎంతో పెద్దది కాదు. నీ చిటికెన వేలు చివరి భాగం ఉందే, అంతే శూన్యమైన తేజస్సు. ఈ చిటికెన వేలు చివరి భాగం ఈ గోరులో సగం. దాన్ని ఆశ్రయించుకుని అంగుష్ట పురుషుడు చుట్టూ ఉన్నాడు. వాడు దాన్ని చూడలేడు, బయట చూస్తాడు. వాడు దాన్ని చూచిన వాడేమో అందులో లయిస్తాడు. వాడి మోక్షం, వాడి అంగుష్ట పురుషుడికి మోక్షం అంటే శరీరానికి మోక్షం ఉండదు.